ఇది మాకు కాంప్లిమెంటరీ మా ఇద్దరు పుట్టినరోజులు అని చెప్పేసి ఈ రెండు ఫ్రీగా ఇచ్చారండి మాకు. హలో, వెల్కమ్ బ్యాక్ టు జిఎస్ఆర్ ఫ్యామిలీ. ఈరోజు మా మమ్మీ దను మా తమ్ముడి బర్త్డే ఈరోజు. సో మేము బయటకు వెళ్ళాలనుకుంటున్నాం. సో ఇంకా మా మమ్మీ కంటిన్యూ చేస్తుంది. వాడు ఒక్క డైలాగ్ చెప్పడానికి చూసారా అండి, చెప్పరా కెమెరా ముందుకు వచ్చంటే మా పెద్ద బాబుకి ఎక్కడ లేని సిగ్గు అనమాట. ఈరోజు మా చిన్న బాబుది నాది ఇద్దరిది బర్త్డే అండి. మా ఇద్దరికి విషెస్ చేయండి. అలాగే మీరందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో మా చిన్న బాబుది బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయి, ఎలా సెలబ్రేషన్ చేసాము అనేది ఈ వీడియోలో పోస్ట్ చేసేస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లాస్ట్ ఇయర్ కూడా ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాము, మేము లాస్ వేగాస్లో కూడా వీడి పుట్టినరోజు అనేది మేము సెలబ్రేషన్ చేసామండి. ఆ వీడియో కూడా మీకు ఇక్కడే షేర్ చేసేస్తాను. అవునా, మా మమ్మీ పుట్టినరోజు నా పుట్టినరోజు రెండు చేసాం. ఎప్పుడు చెప్పినా మనం పిల్లలదే చెప్తూ ఉంటాం కదండి, మనది వచ్చినా పట్టించుకోం కదా, వాళ్ళు ఊరుకోవట్లేదు. మా ఇద్దరిది కలిపి ఎలాగా సెలబ్రేషన్ చేసుకున్నామో ఈరోజు ఈ వీడియోలో చూసేసేయండి. మరి ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఓకేనా? ఎస్ అంట మైక్ ముందుకొచ్చి మరి. సరేనండి, వచ్చేసేయండి, చూపించేస్తా. మా పుట్టినరోజు వీడియో చూసే ముందు ఇక్కడ మీకు ఒకటి చూపిస్తున్నా, చూసారా? ఇది వచ్చేసేసి సాయిబాబా టెంపుల్ నుంచి కిట్ అనేది వచ్చేసిందండి మాకు. ఈ సాయిబాబా టెంపుల్ నుంచి ఈ ప్రసాదాలు, ఈ శాల్వా ఎందుకు వచ్చినాయి అంటే, మా హస్బెండ్ సీతారాముల వారి కళ్యాణ్కి వెళ్ళాం కదండి, అక్కడ కింద భోజనాలు వడ్డించే దగ్గర ఆయన వాలంటరీగా పనిచేశారు చాలాసేపు. అందుకని చెప్పేసి అక్కడ నుంచి వచ్చేటప్పుడు మాకు ప్రసాదం ఇచ్చారు. అలాగే ఇంటికి వచ్చి మరి అసలు ఈ శాల్వా ఇచ్చారంటే మాకు నమ్మబుద్ధి కావట్లేదండి. ఈ శాల్వా వచ్చేసి సాయిబాబా మీద దుస్తులు వేస్తారు కదా, అది కూడా జనవరి 27వ తారీఖు వేసిన శాల్వా అండి, గురువారం రోజు. ఆ రోజు వేసిన ఆ స్వామివారి మీద వేసిన శాల్వా ఇంటికి రావటం అసలు నిజంగా చాలా మంచిగా అనిపించిందండి. అలాగే ఇవి సీతారాముల వారి కళ్యాణం జరుగుతుంది కదండి, తలంబ్రాలు అవి, అలాగే ప్రసాదాలు, తాంబూలము. నేను నిజంగా సీతారాముల వారి కళ్యాణం చూసిన తర్వాత జీలకర్ర బెల్లం ఒక్కటే పెట్టిన తర్వాత ఇంక ఇంటికి వచ్చేసానండి, పిల్లలు ఇద్దరు ఉన్నారని చెప్పేసి. అయ్యో, కళ్యాణం పూర్తిగా చూడలేకపోయానే అని కొద్దిగా అనిపించింది. కానీ ఆ స్వామి వారికి నిజంగా అది ఆలకించారో ఏమో కానీ నాకు ఆయన తలంబ్రాలు మా ఇంటికి వచ్చినాయి అండి సాటర్డే రోజు, శనివారం. అసలు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే సాయిబాబా మీద వేసిన శాల్వా కూడా మా ఇంటికి రావటం ఫస్ట్ టైం అండి. ఇదంతా కూడా నిజంగా ఆ భగవంతుడికి ఇవి తెచ్చిచ్చిన వారికి ధన్యవాదాలండి. ఇంకా మా వాడి పుట్టినరోజుకి సేమియా కస్టర్డ్ పాయసం అయితే చేశానండి. వాడికి పొద్దున్న లేవగానే స్వీట్ తినిపించాలి కదా, అలాగే ఈ సేమియా కస్టర్డ్ అంటే చాలా ఇష్టం అండి వాడికి. ఇందులో మనము ఫ్రూట్స్ అలాగే సబ్జా గింజలు నానబెట్టినవి కూడా వేసుకోవచ్చు, కానీ మా వాడు అవన్నీ వేస్తే తినడని చెప్పేసి ఒక్క సేమియా ఒక్కటి ప్లెయిన్ గా చేసి ఇచ్చాను. ఈ స్వీట్ రెసిపీ త్వరలోనే మీకు అప్లోడ్ చేస్తానండి. అసలు ఈ స్వీట్ తినగానే వాడైతే చాలా బాగుందని చెప్పేసి అన్నాడు. ఇంకా పిల్లలకి అదే కదండి, వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ చేసి పెట్టాలి. ఈ రోజు వాళ్ళకి ఏది నచ్చితే అది ఈ రోజు వాళ్ళ చాయిస్ కదండి, అందుకని చెప్పేసి వాడికి ఇష్టమైన ఈ సేమియా కస్టర్డ్ చేసి ఇచ్చాను. ఇంకా మార్నింగ్ వాడి నిద్ర లేచినాక హెడ్ బాత్ చేసి, ఇదిగోండి వాడు వేసుకున్న కొత్త డ్రెస్ ఇండియా నుంచి వాళ్ళ పిన్ని వాళ్ళు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు సెలెక్ట్ చేసి మరి పంపించారు. ఇంకా పిల్లలు నిద్ర లేచే టయానికి నేను స్వీట్ రెడీ చేసి పెట్టాను. ఇంకా వాళ్ళు కూడా ఇలా కిందకి వచ్చేసేసి అందరం అలాగ స్వీట్ నోట్లో పెట్టేసేసుకున్న తర్వాత టెంపుల్ కు అయితే బయలుదేరారండి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి, మా పిల్లలకి స్ప్రింగ్ బ్రేక్ అండి. ఈ వీక్ అంతా హాలిడేస్, స్కూల్ లేదు. ఇదిగోండి దగ్గర
దగ్గరలో ఉన్న శారదాంబ టెంపుల్ కి అయితే వచ్చారండి. ఆ రోజు సోమవారం వచ్చింది వాడి పుట్టినరోజు. చెప్పాను కదండి వాళ్ళకి హాలిడేస్ ఇచ్చారు. మా హస్బెండ్ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ 1 వీక్ హాలిడేస్ పెట్టుకున్నారని చెప్పేసి. ఈ 1 వీక్ మా హస్బెండ్ హాలిడేస్ పెట్టుకున్నా మధ్య మధ్యలో వెళ్ళి వర్క్ చేస్తానే ఉన్నారండి. వాళ్ళకి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పేసి సపోర్ట్ గా అయితే ఉంటూ ఉన్నారు. ఇదిగోండి మీకు ఎప్పుడు కూడా శారదాంబ టెంపుల్ లోపల వ్యూ ఎప్పుడు చూపించలేదు కదా, ఇలా ఉంటారండి. అసలు అమ్మవారైతే మంచి కలగా ఉంటారు. ఇంకా అంతవరకే వీడియో, లోపల ఎలో లేదు. అసలు పిల్లలిద్దరు కూడా చక్కగా అమ్మవారి అయ్యవారి దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేసారండి. వచ్చేసాక ఇలా రెడీ అయిపోయి ఇంకా బయటకు వెళ్తున్నామండి. మా అవుట్ఫిట్స్ ఇద్దరి ఎలా ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి. ఎక్కడికి వెళ్తున్నాం కూడా చెప్తాను ఇప్పుడు. చెప్పాను కదండి ఆలివ్ గార్డెన్స్ కి ఒకసారి మా పిల్లల్ని తీసుకురావాలని చెప్పేసి. మీకు ఆల్రెడీ ఆలివ్ గార్డెన్స్ నేను ఒకసారి అప్లోడ్ చేశానండి. అదే మా లేడీస్ అందరం కలిసి వెళ్ళామని చెప్పాం కదా. ఇప్పుడు మా పిల్లల్ని అయితే ఆలివ్ గార్డెన్స్ తీసుకొచ్చామండి. ఇక్కడ వీళ్ళు ఫుడ్ టేస్ట్ చేస్తారనమాట, ఎట్లా ఉందో ఏంటో. మరి లోపలికి వెళ్దామా ఆలివ్ గార్డెన్స్ లోకి? ఈరోజు వెదర్ కూడా చాలా బాగుందండి. అసలు జాకెట్ ఏం అవసరం లేకుండా వచ్చాం చూసారా బయటికి. ఇదిగోండి ఆలివ్ గార్డెన్ రెస్టారెంట్కి అయితే వచ్చాం. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము పిల్లల్ని తీసుకురావాలని చెప్పేసి. ఈ రోజు వాడి పుట్టినరోజుకి అయితే సెట్ అయ్యిందండి. ఇదిగోండి లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ఇక్కడ చెప్పామనుకోండి, మనకు ఒక టేబుల్ అనేది అరేంజ్ చేస్తారు. ఇక్కడ వాళ్ళతో చెప్పారనమాట ఇలాగా మా ఇద్దరి పుట్టినరోజు అని కూడా. అందుకని చెప్పేసి మాకు ఏమి ఇచ్చారో కూడా చూపిస్తాను చూడండి. ఈ టేబుల్ అరేంజ్ చేశారండి మాకు. ఇంకా ఫుడ్ ఆర్డర్ ఇచ్చేద్దాము. ఏమేమి ఇచ్చేద్దాం, ఫుడ్ ఆర్డర్ ఇచ్చాక ఏమేమి ఇచ్చామో చెప్తాము, సరేనా? ఇక్కడ ఫుడ్ అంతా ఆర్డర్ ఇచ్చేసినాక కేక్ అయితే కట్ చేసామండి. ఫుడ్ వచ్చే లోపల ఆల్రెడీ ఈ కేక్ ని వాల్మార్ట్ నుంచి వస్తా తీసుకొచ్చామండి వాడి కోసము. అంటే నా కోసం కూడా లేండి, ఇద్దరి కోసం. మా హస్బెండ్ నన్ను మా పెద్ద బాబు ఇద్దరు వెళ్ళి తీసుకొని వచ్చారు వాల్మార్ట్ నుంచి వస్తా. మేము ఫస్ట్ అనుకున్నాము ఈ కేక్ ఎలా ఉందో లేదో హోటల్లో కట్ చేసుకోవచ్చో లేదో అనుకున్నాం, కానీ అసలు ఎవరు అబ్జెక్షన్ చెప్పలేదండి. శుభ్రంగా కేక్ కట్ చేసుకున్నాము, హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకున్నాము. ఫుడ్ ని కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇట్లా నేను లాస్ వేగాస్ లో కూడా ఇలానే హోటల్లో సెలబ్రేషన్ చేసుకున్నానండి కేక్ కట్ చేసే వీడియో. ఆ బిట్ కూడా మీకు చివర్లో యాడ్ చేస్తాను. నేను అట్లా లాస్ వేగాస్ లో పుట్టినరోజు వేడుకలు చేసుకున్నానో కూడా చూసేసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇంకా అట్లాగా కేక్ కట్ చేసుకున్నాక నలుగురం ఇట్లాగా ఒకళ్ళకొకళ్ళని తినిపించుకున్నామండి. ఇదిగోండి బ్రెస్ట్ స్టిక్స్ ఆల్రెడీ ఇవి మనకి ఫ్రీగా ఇస్తారు, కాంప్లిమెంటరీ లాగా. దాంట్లోకి మేము ఈ సూప్ ఆర్డర్ పెట్టుకున్నాము. ఏం సూప్ అమ్మా దీని పేరు? చింటూ ఈ వెజిటేబుల్ సూప్ నేము మైండ్ స్టోన్ అంటండి. ఎలా ఉందో టేస్ట్ చేస్తాము, ఉండండి. పిజ్జా తిన్నట్టుంది కొద్దిగా కదా. షార్ట్స్ ఆర్డర్ పెట్టామండి. షింప్ చెప్పాను కదా ఒకసారి, షింప్ని పకోడీ లాగా ఫ్రై చేసి ఇచ్చారని, బాగుందని చెప్పేసి ఇంకా ఇది కూడా ఆర్డర్ పెట్టేసాను. బాగుంది. ఎలా ఉంది శ్రీ? బాగున్నాయా? హ్యాపీయా ఇప్పుడు? ఎప్పటి నుంచో అనుకుంటున్నారండి, ఇప్పుడు కుదిరింది. ఇంకొక చీజ్ కేక్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది, అది కూడా వెళ్తే ఫుల్ఫిల్ అయింది కదా. అసలు ఇది నాకు ఫేవరెట్ అయిపోయిందండి. దీని పేరేంటి చింటూ? అసలు చూసి చెప్పు. అసలు ఇదైతే ఎంత బాగుందనండి ఆ రోజు కూడా. అందుకే ఈ రోజు కూడా ఆర్డర్ పెట్టేశాను నేను. దీని పేరు మా అబ్బాయి చూస్తున్నాడు. పాలకూర ఉంటుంది కదండి, ఆ ఆకుతో దాన్ని బాయిల్ చేసేసి చీజాను ఇంకా కొన్ని ఏవో ఐటమ్స్ కలిపి ఇస్తారండి, చాలా బాగుంటుంది ఇది కూడా. ఇదేమో స్ట్రింప్ ఆల్ఫాడో అండి. ఆల్రెడీ ఇది కూడా మేము అప్పుడు అంతకుముందు ఆర్డర్ చేసాము. ఇదంతా ఇలా మిక్స్ చేసుకోవాలి. చీజ్ వేసారు దీనిపైన, ఇది కూడా బాగుంటుంది.
ష్రింప్ ఆల్ఫాడో ఒక బౌల్ ఆర్డర్ ఇచ్చామండి. అసలు అవన్నీ తినేసి ఇది తినేసరికి అసలు ఫుల్ అయిపోయినట్టు అనిపించింది. మా చిన్న బాబుకి అయితే ఈ ష్రింప్ ఆల్ఫాడో చాలా బాగా నచ్చిందండి. మా హస్బెండ్ కూడా ఎప్పుడు తినరు కదా ఇలాంటి పాస్తాలు ఇవి. ఈ ష్రింప్ ఆల్ఫాడో ఆయనకు కూడా చాలా బాగా నచ్చిందంట. బ్రెడ్ స్టిక్స్ ని చూసారా, పాలకూరలో కూడా డిప్ చేసుకొని తింటే చాలా బాగుంది మమ్మీ, ఆ సాసే కాకుండా అని చెప్తున్నాడు. ఇదేమో చాక్లెట్ మూస్ కేక్ అంటండి, అంతేనా? చాక్లెట్ మూస్ కేక్. ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ చీజ్ కేక్ అంటండి. ఈ రెండు మాకు కాంప్లిమెంటరీ, మా ఇద్దరు పుట్టినరోజులు అని చెప్పేసి ఈ రెండు ఫ్రీగా ఇచ్చారండి మాకు. చూడండి కేక్స్ అయితే బాగున్నాయి, మరి టేస్ట్ ఎలా ఉందో చూద్దామా. స్ట్రాబెర్రీ కేక్, ఇది కూడా బాగుంది, సాఫ్ట్ గా అసలు నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది అండి. ఇది చాలా బాగుంది. ఇది కూడా ఇది చూద్దాం. ఇది చాక్లెట్ కదండి, పైన అంతా చాక్లెట్ ఫ్లేవర్ ఎక్కువ డామినేట్ చేస్తుంది. నాకెందుకు ఇదే నచ్చింది. ఐస్ క్రీమ్ చూసారు కదండి, నాకైతే స్ట్రాబెర్రీ నచ్చింది. ఆ చాక్లెట్ ఏంటంటే ఎక్కువ చేదుగా అనిపిస్తా, కానీ పిల్లలకైతే బాగా ఇష్టంగా తింటారు. అలా మొత్తం అయిపోయాక ఇదిగోండి ఇక్కడ బిల్ పే చేయాలి. మనకు ఒక ట్యాబ్ లాగా ఇస్తారనమాట. దీనిలోనే సర్వీసింగ్ సంబంధించిన డీటెయిల్స్, అంటే సర్వ్ ఎలా చేశారు ఏంటి అనేది కూడా దీంట్లోనే మనం చెప్పాలి. అలాగే ఫుడ్ కూడా బాగుందా లేదా అనేది ఒక రివ్యూ లాగా ఇవ్వాలన్నమాట. అలాగే రివ్యూ ఇచ్చేసిన తర్వాత మనకి బిల్ ఇస్తారు, దీంట్లోనే మొత్తం పే చేసుకోవాలి. ఇక్కడ మాకు టోటల్ బిల్లు 56.47 సెంట్స్ అయితే అయ్యిందండి. అదే మేము ఇండియా రెస్టారెంట్ కి వెళ్తే 80 పైన అవుతుంది. ఇక్కడ మీకు పైన చూపిస్తున్నాను చూడండి మేము ఏమేమి తీసుకున్నామో. దాంట్లో వచ్చేసి ఇదిగోండి కాంప్లిమెంటరీ ఐటమ్ మైనస్ చేసేసారు. $9, ఒకటేమో $10 కేక్. ఆ రెండు ఏంటంటే మాకు ఫ్రీగా ఇచ్చారు. ఆ రెండు తీసేస్తే మాకు ఇంత బిల్ అయితే అయ్యిందండి. చీజ్ అయ్యేసరికి ఏమోనండి అసలు ఫుల్ అయినట్టు అనిపించింది మా అందరికి. ఇంకా ఫుడ్ తినేసేసి అయిపోయి బయలుదేరుతుంటే ఇక్కడ ఫన్ గా ఒకటి జరిగిందండి. ఏంటంటే అక్కడ కవర్ పెట్టాం కదా, కేక్ కవర్ ఒకటాను కొద్దిగా ఫుడ్ మిగిలిపోయింది. ప్యాక్ చేసుకొని వస్తుంటుంటే మా చిన్నోడు అంటున్నాడు, ఇవాళ నా పుట్టినరోజు అన్నయ్య, నేనే కవర్ పట్టకరాను, వెళ్ళి తీసుకురాపో అని చెప్పేసి ఒక ఆర్డర్ లాగా వేసాడండి వాడికి. అది కొంచెం ఫన్నీగా అనిపించింది మాకైతే. నా బ్యాక్ సైడ్ చూసారు కదండి, ఈవినింగ్ పూట అక్కడికి వచ్చి అలాగా చిల్ అవుతా కూర్చొని తాగుతూ ఉంటారనమాట. ఈవినింగ్ అయితే మీకు ఫుల్ అయిపోతుందండి. ఆఫ్టర్నూన్ అయ్యేసరికి అందరికి ఆఫీసులు ఉంటాయి కదా, ఎవ్వరు తక్కువ మంది ఉన్నారు లోపల. ఇంకా అట్లా ఫుడ్ తినేసేసి బయటకు వచ్చామండి. ఇంకా అక్కడి నుంచి మేము మేసిస్కి అయితే వెళ్ళాము, 12 Oaks మాల్కి. అక్కడ మేసిస్లో మా చిన్న బాబు ఏయో కొన్ని ఐటమ్స్ తీసుకోవాలంటే షాపింగ్ అని చెప్పేసి వచ్చామండి. ఇక్కడ మా వాడు ఒక జాకెట్ తీస్తున్నాడు చూడండి. ఇది నేను ఇండియాలో తెప్పించాను, వాడికి సేమ్ ఉంది. అంటే కొంచెం సిమిలర్. మనకి ఇండియాలో 1000 రూపీస్ అంటే 1000 రూపాయలు పడింది. ఇక్కడ వచ్చేసి ఎంత ఇది 53 54 అంట. 55 ట్యాక్స్ తో కలిపి $55 అండి. వాళ్ళ పిన్ని పంపించింది వీడి కోసం. అది అంతే సేమ్ అలానే ఉంటది క్వాలిటీ అంతా కూడా. నీకు అలా అనిపించిద్దిలే అంతే. క్వాలిటీ బాగుంటదంట, రెండు ఒకేలా ఉంటాయి. వీళ్ళు డబ్బులు చేస్తారండి పిల్లలు. ఏదో వాళ్ళకి నీకేం కావాలి చెప్పమ్మ ఇప్పిస్తా, ఈరోజు నీ బర్త్డే కదా అని చెప్పి తీసుకెళ్తున్నాడు. చూద్దాం ఏం కొంటారో ఈ షాప్లో. నేను మ్యాక్ ప్రోడక్ట్ తీసుకున్నానని చెప్పేసి ఒకసారి థ్యాంక్స్ గివింగ్ డే రోజు మీకు పోస్ట్ పెట్టాను కదండి, అది ఇక్కడే తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి మేకప్ సంబంధించిన ఐటమ్స్, హ్యాండ్ బ్యాగ్స్, యాక్సెసరీస్, అలాగే వాచెస్, చైన్స్, ఇంకా మనకు అన్నీ ఉంటాయండి. మనం తీసుకోవాలి కానీ కాకపోతే కొన్ని సార్లు ఆఫర్స్ పెడుతూ ఉంటారండి, మంచి డీల్స్ పడుతూ ఉంటాయి. అప్పుడు వచ్చామనుకోండి ఇవి మనకి సగానికి సగం రేట్లు వస్తాయి అన్నమాట. చాలా వాచెస్ కూడా చాలా బాగుంటాయండి.
ఇక్కడ వచ్చేసి మనకి లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ కూడా, ఇయర్ రింగ్స్ కానీ అన్నీ కూడా అసలు చాలా బాగా అనిపిస్తూ ఉంటాయండి. కాకపోతే కొంచెం రేటు పెచ్చులాగా అనిపిస్తూ ఉంటుంది. ఇదిగో ఇది చూసారా, ఇయర్ రింగ్ చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 49.50 సెంట్స్ ఉందండి. అంటే దాదాపుగా దగ్గర $50 ఆ ఇయర్ రింగ్స్ ఓన్లీ. కాకపోతే మీకు ఎన్ని రోజులైనా అట్లానే ఉంటుందండి, చెక్కు చెదరవు అవి. వీడికి నైక్ షూస్ కావాలంటండి. కంపెనీ నైక్ అయితేనే తీసుకుంటావు శ్రీ. కానీ అక్కడ షూస్ ఉన్నాయి ఆపోజిట్, దాంట్లో లేవంట నైక్. మరి ఎక్కడ ఉన్నాయో చూడాలి మరి. ఇదిగోండి ఫాజిల్ కంపెనీ వాచెస్, చాలా మంచి బ్రాండ్ అన్నమాట ఇక్కడ. ఇది వాచెస్ చాలా బాగుంటాయి. ఫాజిల్, గెస్ట్, ఇవన్నీ మనకి మంచి కంపెనీ అన్నమాట. వాటికి తగ్గట్టే రేట్లు కూడా ఉంటాయి. ఒక్కొక్కటి ఎంత ఉండొచ్చు ఇవి? $1000 ఉంటాయి. ఆఫర్లో కూడా ఉంటాయి అట్టుంది. అదిగో టామీ హైఫ్లైర్ కంపెనీ. ఇవన్నీ ఇంకా వాచెస్ అనండి ఈ మొత్తం. అవునా, బంబూ బీ వాచ్. ఏం వాచ్ ఇది? బాంబో బీ వాచ్. ఇదంతా సిటిజన్ పేరు. బాగున్నాయి కదా, గ్రీన్, బ్లూ. ఇది చూస్తానికేనండి, కొనేది కాదు. కింద ఏమున్నాయి? కింద బట్టలు ఏవో ఉన్నాయంట, చూద్దాము కింద ఏమున్నాయో. ఇదిగో వీడికి అయ్యో నైట్ ప్యాంట్ లేకపోతే తీసేసుకున్నాము. తీసుకున్నారా? ఓకే, వాళ్ళకి కావాల్సిన అయ్యో కొన్ని తీసుకున్నారండి. ఇది తీసేసుకొని ఇంటికి బయలుదేరుతున్నాం. టైర్డ్గా అనిపిస్తూ ఉంది. వీళ్ళ ఫ్రెండ్స్ వచ్చారంట, ఆడుకోవాలంట, అందుకే వెళ్తామంటున్నారు. సరే అయితే మా పిల్లల కోసం చూడండి, ఇందా నుంచి వెయిట్ చేస్తున్నారంట పాపం పిల్లలు. మేము ఇప్పుడే వచ్చాము. హలో, ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారా? 2 అవర్సా? 1.5 అవర్. 1.5 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నారు వీడి కోసం. వీడి ఫ్రెండ్స్ వాళ్ళు. ఈసారి కేక్ కటింగ్ ఏం పెట్టుకోకుండా బయటే అంతా కూడా టైం స్పెండ్ చేద్దాం అనుకున్నామండి. టెన్లోనే ఆగిపోయారేంటమ్మా, చెప్పండి. 10 15 అయితే 10లోనే ఆపాడు వాడంట. ఇంకా షాపింగ్ అయిపోయిన దగ్గర నుంచి మా ఫ్రెండ్స్ వచ్చారు. మేము క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళాలి, మా ఇంటికి వెళ్దాం అని చెప్పేసి పిల్లలు గోల్ చేస్తుంటే, సరే ఇంకా వాడి పుట్టినరోజు వాడి ఇష్టం కదా అని చెప్పేసి ఇంటికి అయితే వచ్చేసామండి. సరే ఇంకా కేక్ కూడా తీసుకొచ్చేసాం కదా, ఇంకా ఆ కేక్ నే పెట్టి పిల్లలందరూ ఉన్నారు కదా అని ఒక చిన్న వీడియో క్లిప్ అయితే వాళ్ళందరూ ఉన్నప్పుడే కేక్ కట్ చేస్తూ సెలబ్రేషన్ అయితే చేసేసుకున్నాం. ఇలాగా వాళ్ళు క్రికెట్ ఆడటానికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సరే ఇంకా నైట్ కి డిన్నర్ ప్లాన్ చేద్దామని చెప్పేసి వాడికి సర్ప్రైజ్
గా బోన్లెస్ చికెన్ బిర్యానీ అయితే నేను రెడీ చేసేసానండి. అసలు నిజంగా రెస్టారెంట్ లో తిన్న ఫీలింగ్ అయితే కలిగిందంట. మా పెద్ద బాబు చిన్న ఇద్దరు పిల్లలు కూడా అసలు నిజంగా రెస్టారెంట్ లో తిన్న ఫీలింగ్ ఉంది. మా అసలు మధ్యాహ్నం తిన్న ఆ ఫుడ్ కంటే నువ్వు చేసిన ఈ బిర్యానీయే చాలా బాగుందని చెప్పేసి బాగా మెచ్చుకున్నారండి. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. మరి ఇదే కదండి పిల్లల నుంచి మనం కోరుకునేది వాళ్ళ పుట్టినరోజుకి. అందులోనూ మా చిన్న బాబుకి బిర్యానీ అన్న ఇట్లాగా పీసెస్ బిర్యానీ అన్న చాలా ఇష్టం వాడికి. ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చేసరికి 7:30 అయిపోయిందండి. ఇంక వచ్చి మళ్ళీ స్నానాలు చేసేసి ఇదిగోండి ఇలా కూర్చొని తినేశారు. మీరు వెళ్ళండి లక్ష్మి వెళ్ళు మీరు వెళ్ళండి బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఉగాది నుంచి పోట్లాక్ పెట్టాము చూసారా, అప్పటి నుంచి నా బర్త్డే సెలబ్రేషన్స్ 1 by 1 వస్తూ ఉన్నాయండి. ఉగాది రోజే మాకు తెలియకుండా మా ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక కేక్ అయితే తీసుకొచ్చేసారు. అందరు ఉన్నాం కదా రేవతి బాగా కట్ చేపిద్దాము అని చెప్పేసి. ఇంకా నా బర్త్డేకి ఇంకా 1 week పైన ఉందండి, ఆయన ముందే కట్ చేశారు తీసుకొచ్చి. చాలా హ్యాపీగా అనిపించింది అందరి సమక్షంలో, నాది మా పిల్లోడిది ఇద్దరిది. ఇలాగా నేను పోయిన సంవత్సరం కూడా ఉగాది రోజు మా ఇంట్లో పెట్టుకున్నప్పుడు అదే రోజు ఉగాది అండ్ నాది మా బాబుది ఇద్దరిది ఒకే రోజు బర్త్డే వచ్చిందని కేక్ అయితే మేమే తీసుకొచ్చి కట్ చేపించామండి. ఈసారి మా ఫ్రెండ్స్ మాకు తెలియకుండా సర్ప్రైజ్గా తీసుకొచ్చారు. మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా ఉగాది పోట్లాకప్పుడు 2 కేకులు ఉన్నాయి అని చెప్పేసి. ఒకటేమో ఆ చిన్న బాబుదను, ఒకటేమో మా ఫ్రెండ్ గ్రూప్లో ఒక గుణాగారిదని చెప్పేసి బర్త్డే. మాది కూడా చేస్తారని చెప్పేసి మేమైతే అనుకోలేదు, అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదండి. చాలా బాగా సెలబ్రేషన్ చేశారు, చాలా బాగా అనిపించింది. ఇంకా ఫ్రెండ్స్ అందరితో అలాగా వీడియోస్ ఫొటోస్ తీసిన తర్వాత ఇలాగ ఫ్యామిలీస్తో కూడా కేక్ కట్ చేస్తున్నట్టు పిక్స్ అయితే దిగామండి. ఇదండి నా పుట్టినరోజుకి మేము సెలబ్రేషన్ చేసుకున్నాయి. అలాగే నేను లాస్ట్ ఇయర్ ఎట్లా సెలబ్రేషన్ చేసుకున్నానో కూడా ఈ వీడియోలోనే షేర్ చేసేస్తాను, అది కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Are you 6? Are you 7? Are you 8? Are you 9? Are you 10? Are you 11? Are you 12? Are you 13? Are you 14? Are you what? Hey, happy birthday. Happy birthday. అనుకుంటా కాదు రాత్రి చేస్తారంట. నేను వచ్చిన తర్వాత ఏంటి డెకరేషన్ అంటే ఓరికి ఖాళీగా వస్తే మీరు అంత ఖాళీగా ఉన్నారు మాస్టర్ నవ్వారు, కానీ బర్త్డే అని అన్నీ చెప్పలేదు. చెప్పాను కదండి ఉగాది పోట్లాగ రోజు లాస్ట్ ఇయర్ సెలబ్రేషన్ మా ఇంట్లోనే జరిగింది. కాకపోతే బర్త్డే కూడా జరుపుతామన్న సంగతి వాళ్ళకి తెలియదు అన్నమాట. సర్ప్రైజ్ గా ప్లాన్ చేసాము. ఇప్పుడు మనం ఉగాది పోట్లాగ మన ఇంట్లో జరుపుకుంటూ మా అబ్బాయిది బర్త్డే కూడా చేస్తున్నామంటే మళ్ళీ వాళ్ళందరూ పాపం గిఫ్ట్లు తీసుకురావటము మళ్ళీ అదొక బర్డన్ గా అనిపించిద్ది అని చెప్పేసి మేమైతే ఎవ్వరికి చెప్పదలుచుకోలేదండి. చిన్నగా ఒక కేక్ అయితే తీసుకొచ్చి, అందుకే బెలూన్స్ అవన్నీ పెట్టినప్పుడు కూడా వాళ్ళందరూ ఏంటి ఇంత డెకరేషన్ చేశారు ఏంటి అని చెప్పేసి అన్నారు. కానీ మాకు పోట్లాక్ కదా ఫొటోస్ బాగుంటుందిలే అని చెప్పేసి మేము ఇలా డెకరేషన్ చేసామని చెప్పాం. కానీ మా బాబుది బర్త్డే వస్తుంది, నాది ఉంది అని చెప్పేసి ఎవ్వరికి చెప్పలేదండి. సర్ప్రైజ్ గా ప్లాన్ చేస్తే వాళ్ళందరూ బాగా ఆశ్చర్యపోయారు. కానీ వాళ్ళైతే ఊరుకోలేదు. మీ అబ్బాయికి మీరు చేశారు, మరి మా ఫ్రెండ్కి మేము చెయ్యాలి కదా అని చెప్పేసి ఒక కేక్ అయితే నాకు తెలియకుండా మళ్ళీ ఇంకో కేక్ తీసుకొచ్చి ఇదిగోండి ఇదే మా ఫ్రెండ్స్ అందరూ కలిసి మళ్ళీ నాకు 12 తర్వాత కట్ చేపిస్తున్నారండి. అంటే నెక్స్ట్ డే మా అబ్బాయిది పుట్టినరోజు, ముందు రోజు
రోజే పోట్లాగా పెట్టుకొని సెలబ్రేషన్ లాగా చేసామన్నమాట. అందరు ఉంటారు కదా అని చెప్పేసేసి. అసలు ఆ రోజు కూడా అసలు చాలా బాగా, ప్రతి సంవత్సరం మేమైతే ఒక 3 కేకులైనా కట్ చేస్తామండి. అట్లా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటాము నేను, మా చిన్న బాబు. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా ఊరుకోకుండా ఒక చిన్న కేక్ అయితే తీసుకొని వచ్చారు. ఇంకా దాన్ని కూడా కట్ చేసేసాము. అలాగా నైట్ పోట్లాక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఇంకా బర్త్డే కదండి, అందుకే విందు రెస్టారెంట్ అంటే టెంపుల్కి వెళ్ళాం. ఫస్ట్ టెంపుల్ నుంచి వస్తా ఇంకా విందు రెస్టారెంట్కి వెళ్ళి వాడికి కావాల్సిన ఫుడ్ అయితే పెట్టించామండి. ఆ రోజు కూడా నెక్స్ట్ డే వాళ్ళ ఫ్రెండ్స్తో చాలా బాగా ఎంజాయ్ చేశాడండి. మీరే చూడండి. అసలు బయట కూడా వెదర్ చాలా బాగుందని చెప్పేసి బయట కొన్ని క్లిప్స్, వీడియోస్ అయితే తీసానండి. వీళ్ళంతా మా చిన్న బాబు క్లాస్మేట్స్ అనమాట. ఆ రోజు కూడా మాకు ఎప్పుడు మా బాబు పుట్టినరోజు అప్పుడల్లా స్ప్రింగ్ బ్రేక్ వస్తూ ఉంటుందండి, అందరికీ హాలిడేస్. ఆ రోజు కూడా ఇంట్లోనే ఆ డెకరేషన్ అయితే అంతే ఉంచాము మేము. ఇంకా హాల్లోనే ఇదిగో ఓరియో చిన్న కేక్ అయితే తీసుకొచ్చేసి పిల్లలందరూ ఉన్నప్పుడు వాడి చేత ఇట్లాగా కేక్ అయితే కట్ చేపించామండి. చెప్పాను కదండి, మా బాబు పుట్టినరోజు, నా పుట్టినరోజు వస్తే కేక్స్ వచ్చేసి ఆ రోజు ముందు రోజు కానీ ఆ తర్వాత రోజు కానీ 3 కేకులు 2 కేకులు అయితే కంపల్సరిగా కట్ చేస్తామండి. అసలు ఆ రోజు కూడా లాస్ట్ ఇయర్ కూడా మా బాబుది బర్త్డే అయితే చాలా బాగా జరిగిందండి. ఇదిగో లాస్ట్ ఇయర్ మేము ఇలాగ ఫ్రెండ్స్ అందరిని పిలిచి ఇట్లాగా బాగా వాళ్ళతో ఎంజాయ్ చేసామని చెప్పేసి, ఈ ఇయర్ ఏంటంటే ఫ్యామిలీగా పెట్టుకుందాము, ఫ్యామిలీతోనే ఎంజాయ్ చేద్దామని చెప్పేసి అలా పెట్టుకున్నాం. కానీ ఇంకా మా ఫ్రెండ్స్ వచ్చారు, మా వెళ్ళాలి అని అంటా ఉన్నారులే అని చెప్పేసి ఇంకా పిల్లల్ని వాళ్ళ ఇష్టానికి వదిలేసాము. ఈవినింగ్ కాసేపు ఇదిగోండి కిందంతా కూడా బేస్మెంట్లో పిల్లలందరూ చక్కగా ఆ రోజు ఎంజాయ్ చేశారు. ఆ పాటలు వినలేక అల్లాడిపోయి ఉంటారా అండి మీరు? ఫ్రెండ్స్ అందరు కలిసేసరికి మా చిన్నోడిని పట్టలేకపోయామండి. చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇప్పుడు వచ్చే ఈ బర్త్డే సెలబ్రేషన్స్ నా లైఫ్ లో మర్చిపోలేని ఒక తీయని జ్ఞాపకాలండి. ఇక్కడ చూసారా, ఒక హోటల్లో కేక్ కట్ చేస్తూ ఉంటే చుట్టూ జనాలు కూడా మాకు క్లాప్స్ కొట్టి మరీ బర్త్డే విష్ చేస్తున్నారండి. ఇది ఎక్కడా అనుకుంటున్నారా? చెప్పాను కదండి, లాస్ వేగాస్ లో నాది మా చిన్నోడి బర్త్డేస్ ని సెలబ్రేషన్ చేసుకున్నాం కదా. వాడు చూసారా ఎంత చిన్నగా ఉన్నాడో. అప్పుడు వాడికి 13 years వచ్చాయండి. ఈ లాస్ వేగాస్ ట్రిప్ మేము, మా ఫ్రెండ్ అను వాళ్ళ ఫ్యామిలీ, 2 ఫ్యామిలీస్ కలిసి ఈ ట్రిప్ అయితే ప్లాన్ చేసి వచ్చామండి. ఒక కేక్ అయితే అను వాళ్ళు ఇప్పుడు నేను కట్ చేశాం కదా హోటల్లో, ఆ కేక్ అను వాళ్ళే సర్ప్రైజ్ గా తీసుకొచ్చి మా చేత హోటల్లో కట్ చేపించారండి. ఇంకొకటేమో మా హస్బెండ్ సర్ప్రైజ్ గా తీసుకొచ్చి అది బయట లాస్ వేగాస్ అంటే ఒక థీమ్ లాగా ఉంటుంది, అక్కడ కట్ చేసాం అనమాట. రోడ్డు మీద కట్ చేసాము, అది కూడా మీకు చూపిస్తాను. అసలు ఆ రోజు కూడా అనుకోకుండా 2 కేక్లు అయితే కట్ చేసామండి. చెప్పాను కదా, నా పుట్టినరోజు మా బాబు పుట్టినరోజు వస్తే అట్లీస్ట్ మేము ఒక 2 గాని 3 గాని అయితే కట్ చేస్తాము. ఆ రోజు కూడా అసలు కేక్ అనుకోకుండా అసలు మా అను వాళ్ళు మాకు సర్ప్రైజ్ గా ఇవ్వటము, కేక్ ఇట్లాగా హోటల్లో అరేంజ్ చేసి కట్ చేయించడము అసలు చాలా హ్యాపీగా అనిపించిందండి. అసలు నిజంగా ఈ ట్రిప్ ప్లాన్ చేసింది కూడా అదిగో శ్రీకాంత్ గారేను. అసలు ఆయన మంచిగా ప్లాన్ చేశారంటే ఇంక అట్లాగా వెళ్ళిపోతూ ఉంటామండి. అసలు లాస్ వేగాస్ ఇలా చేసుకుంటామని అసలు నిజంగా అనుకోలేదు. అలాగే ఈ క్రెడిట్ మా హస్బెండ్ కూడా దక్కుతుందండి. అసలు ఎవరుంటారు చెప్పండి ఇట్లాగా లాస్ వేగాస్ లో నా బర్త్డే ప్లాన్ చేయటము. ఇందులో అదిగో మా ఆయన చూడండి రోడ్డు మీద, నాకు తెలీదు ఇలా కేక్ తెచ్చినట్టు. ఇంకోటి అసలు ఆ రోజు బాగా చలి పడుతుంది అనమాట. చూడండి మా చిన్నోడు ఎలా వణుకుతూ ఉన్నాడో. అయినా కూడా మా హస్బెండ్ మా చేత అసలు నిజంగా కట్ చేయించడం నాకు ఇదైతే మర్చిపోలేని ఒక సంఘటన, తీయని అనుభవం అండి అసలు ఇదైతే కూడా.
చూసారు కదండి మా బర్త్డే వీడియోస్, మేము ఎట్లా లాస్ట్ ఇయర్ అలాగే 2 ఇయర్స్ బ్యాక్ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాము ఏంటి అనేది కూడా. ఈ వీడియో నచ్చితే అందరూ లైక్, షేర్, కామెంట్ చేసేసి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. ఉంటానండి మరి. బాయ్ అండి.